అప్పుడు హిరణ్యకశిపుడు తరువాత ఒక భయంకరమైన వరం కోరాడు. బ్రహ్మదేవుడు తప్పక తదాస్తు అన్నాడు. కాబట్టి తనకు ఇంకా మరణం అనేది లేదు అని హిరణ్యకశిపుడు అనుకున్నాడు. వర గర్వంతో తానే దేవుడని, తనను మించిన దేవుడు లేడు అని ప్రచారం చేసుకున్నాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు 5 వరాలు అతన్ని కాపాడలేకపోయాయి. ఎందుకంటే చంపినవాడు మనిషి కాదు, జంతువు కాదు, బ్రహ్మ సృష్టిలోని ఏ జీవి కూడా కాదు. నరసింహం సగం మనిషి సగం జంతువు. చంపిన చోటు ఇల్లు కాదు, ఇంటి బయట కాదు, గడప దగ్గర. చంపిన సమయం పగలు కాదు, రాత్రి కాదు, సాయం సంధ్య, అదే అసుర సంధ్య. చంపిన స్థానం గాలి, నీరు, నేల కాదు, అయ్యగారు శ్రీ ఉగ్ర నరసింహుని తొడల మీద. చంపిన ఆయుధం అస్త్రం కాదు, శస్త్రం కూడా కాదు, స్వామి ఉగ్ర నరసింహుని గోళ్ళు. ఇలా ఇంకో 100 కండిషన్లో పెట్టినా కూడా నా భక్తులకు కించిత్ హాని కలిగితే ఆ హాని కలిగించిన వాడిని తప్పక చంపేస్తా. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నా, దేవాది దేవుళ్ళు నీకు అండగా ఉన్నా, ఎన్ని వరాలున్నా, నా భక్తికి దెబ్బ తగిలిందా నీకు ఆ క్షణమే నీకు మరణం నిశ్చయమైనట్టు లెక్క.